శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. అందరూ అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏమంటే, కాలభైరవ స్వామికి ఏ నైవేద్యం పెట్టాలి, కాలభైరవ స్వామికి దేనితో అభిషేకం చేయాలి? కాలభైరవ స్వామికి పెట్టాల్సినటువంటి నైవేద్యం ఎండు ఖర్జూరం. ప్రతిరోజు కూడా ఒక 2 ఎండు ఖర్జూరం కాయలు పెట్టండి. ఆయనకు పరమానందమరితాన్ని కలిగించేటటువంటి మహానైవేద్యం అదే. ఒకవేళ మాకు శక్తి ఉంది అంటే కిస్మిస్ పెట్టండి, ఇంకా శక్తి ఉందంటే గోరువెచ్చని పాలు పెట్టండి, ఇంకా శక్తి ఉందంటే నల్ల మినపప్పుతో చేసినటువంటి గారెలను ఒక 19 గారెలను స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఇవి చాలు. ఈ నైవేద్యాన్ని పెట్టి మీరు ఈ నైవేద్యంలో సగం నైవేద్యం అంటే ఎక్కువ మీరు పెట్టగలిగితే కొద్దిగా మీ చుట్టుపక్కల వారికి పెట్టండి, కొద్దిగా మీ కుటుంబం అంతా కూడా తినండి. ఇవేమీ మేము చేయలేము స్వామి, మాకు ఇది కూడా కష్టంగా అవుతుంది అంటే మీరు ప్రతిరోజు వండుకునేటటువంటి ఆహారం ఏదైతే ఉందో, అన్నం ఏదైతే ఉందో దానిలో చిన్న బెల్లం ముక్క కలిపి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టండి, సరిపోతుంది. దీనికోసం పంచామృతాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద నైవేద్యాలు తీసుకొచ్చి రోజు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఖర్చు పెట్టి ఏవో ఫలాలు కొబ్బరికాయలు కొట్టి మీ డబ్బును మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోవద్దు. డబ్బును మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు, ఆ డబ్బును దాచుకోండి, మీ పిల్లల కోసం దాచుకోండి, వారికి మంచి చదువు చెప్పించండి. అంతే తప్ప పూజలకని, పునస్కారాలకని, హోమాలకని, జపాలకని మీరు కష్టపడి సంపాదించి రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి ధనాన్ని వృధా చేసుకోవద్దని నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులందరూ కూడా వినమ్రంగా నేను విన్నవించుకున్నటువంటి మనవి. మీకు డబ్బులుంటే, మీకు చేసేటటువంటి శక్తి ఉంటే అన్నం లేని వారికి అన్నదానం చేయండి, కుక్కలకు చపాతీలు పెట్టండి. ఇంకా మాకు వీలుంది అంటే బట్టలు లేనటువంటి అనాథ పిల్లలకు కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ బట్టలు దానం చేయండి. ఇవి చేస్తే చాలు, స్వామివారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. మీ కుటుంబము, మీ వంశము తరతరాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా మరొక ముఖ్యమైన విషయము, ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ రెడ్ బటన్ నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు చేరవేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. 2018, 2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదలైంది. ఈ పంచాంగం అన్ని పుస్తక పూజా సంబంధించిన షాపులో దొరుకుతుంది. శక్తివంతమైన సులువైనటువంటి పరిహారాలు, మంత్రాలు అన్నీ కూడా ఈ గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.